spicy stuff. Spices with their unique aromas and flavors transform ordinary meals into extraordinary experiences. స్పైసెస్ని తెలుగులో సుగంధ ద్రవ్యాలని లేకుంటే మసాలా దినుసులని అంటారు. ఇవి ఫుడ్కి మంచి స్మెల్ని మంచి టేస్ట్ని ఇచ్చి మామూలు ఫుడ్ని కూడా ఎక్స్ట్రాడినరీగా డెలిషియస్గా ఉండేలాగా మార్చేస్తాయి. While Asia is known for its use of pungent spices like chilies and peppercorns, Europeans use aromatic spices like cinnamon to add flavor to food. మన ఏషియన్ కాంటినెంట్లోనేమో ఘాటుగా ఉండే కారం, మిర్చీలు, మిరియాలు ఇట్లాంటివి ఫుడ్కి యాడ్ చేసుకుంటాం. యూరోపియన్స్ ఏమో కొంచెం స్వీట్గా ఉండే మంచి స్మెల్ వచ్చేవి సినమన్ లాంటివి ఫుడ్కి యాడ్ చేసుకుంటారు. సినమన్ అంటే దాల్చిన చెక్క అంటారు. Spices themselves have a fascinating and diverse origin story. ఈ స్పైసెస్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి, ఏమేమి ఉంటాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇప్పుడు మనం అది తెలుసుకుందాం. The spice route. Spices from India and East Asia were in demand from ancient times. These were carried across China and India to ports of the Mediterranean Sea or the Persian Gulf, and from there onwards to the marketplaces of Athens, Rome and other European cities, where they were sold at high prices. ఇప్పుడు పురాతన కాలం నుంచి ఇండియా నుండి ఏషియాలో ఉన్న ఈస్ట్ పార్ట్లో ఉన్న కంట్రీస్ నుండి స్పైసెస్ ఎప్పుడు డిమాండ్లో ఉండేవి. చైనా, ఇండియా మీద నుంచి ఈ స్పైసెస్ని మెడిటరేనియన్ సీ, పర్షియన్ గల్ఫ్ పోర్ట్స్ నుంచి అథెన్స్, రోము, మిగతా యూరోపియన్ సిటీస్ మార్కెట్స్కి వెళ్ళి ఎక్కువ రేట్స్కి అమ్ముకునేవాళ్ళు. Certain spices were used as barter, also called exchange. కొన్ని రకాల స్పైసెస్నేమో ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. అంటే మన దగ్గర జీలకర్ర తీసుకుని వాళ్ళ దగ్గర ధనియాలు ఇవ్వడం అలాగా. ఈ సిస్టమ్ని ఇంతకుముందు బార్టర్ సిస్టమ్ అనేవాళ్ళు. The route that traders followed from Asia was known as the spice route. ఏషియా నుండి బిజినెస్ చేయడానికి వెళ్ళే వాళ్ళందరూ ఈ రూట్కి స్పైస్ రూట్గా పేరు పెట్టేసుకున్నారు. This network of trade routes also facilitated the exchange of other goods and ideas of the time. ఈ స్పైస్ రూట్ వల్ల స్టార్ట్ అయిన ఈ ట్రేడర్స్ నెట్వర్క్ అనేది వేరే వస్తువులు ఇంకా అప్పట్లో ఉన్న ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అయింది. India, often referred to as the land of spices, is still home to a rich repertoire of spices which includes cardamom, black pepper, cinnamon and turmeric. ఇండియాని అందరూ ల్యాండ్ ఆఫ్ స్పైసెస్ అని పిలిచేవాళ్ళు. కానీ ఇప్పటికీ మన దగ్గర ఇలాచి, మిరియాలు, దాల్చిన చెక్క, పసుపు ఇలాంటి స్పైసెస్ చాలా ఎక్కువ పండిస్తారు. The aromatic blends of Indian cuisine from garam masala to chaat masala showcase the mastery of spice that has been perfected over centuries. కొన్ని శతాబ్దాలుగా మన స్పైసెస్ మీద మనకు ఎంత పట్టు ఉందో మన ఇండియన్ వంటకాల్లో వాడే గరం మసాలా, చాట్ మసాలా ఇచ్చే స్పెషల్ టేస్ట్ నుంచి అర్థమవుతుంది. Indonesia is the home of cloves, nutmeg and mace. ఇండోనేషియాలో ఎక్కువగా లవంగాలు, జాజికాయ, జాపత్రి పండుతాయి. The Middle East is known for its use of cumin, coriander and sumac. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే ఇరాన్, ఇరాక్, యుఏఈ ఇలాంటి కంట్రీస్ అన్నీ జీలకర్ర, ధనియాలు, సుమాక్ అంటే ఇది పుల్లగా కొంచెం తీయగా ఆ టేస్ట్లో ఉంటుంది, ఇవి ఎక్కువ వాడతారు. Chili peppers native to the Americas are now used all across the globe. చిల్లీ పెప్పర్స్ మొదట్లో అయితే అమెరికాలో పండించేవాళ్ళు, ఇప్పుడు ప్రపంచం అంతా వాడుతున్నారు. Did you know the smallest chili in Mexico is Pequin, Chiltepin or Chilpulga? This chili is used in the famous Tabasco sauce. మీకు తెలుసా, ప్రపంచంలోనే అతి చిన్న మిరపకాయలు మెక్సికోలో పండుతాయి. వాటి పేరు పెక్విన్, చిల్టపిన్, చిల్లీ పొల్గా అంటారు. ఈ మిర్చినే మెక్సికోలో టబాస్కో సాస్ తయారీకి యూజ్ చేస్తారు. ఇది చాలా ఫేమస్. The hottest chili in the world is the Bhut Jolakia. It grows in Assam. ప్రపంచంలోనే హాటెస్ట్ అంటే బాగా కారమైన మిర్చి అస్సాంలో పండుతుంది. అన్ని భూత్ జొలాకియా అంటారు. The most commonly used spices in the world are garlic, black peppercorn, cinnamon, ginger, chili and bay leaf. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా వెల్లుల్లి, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం, మిర్చి, బిర్యానీ ఆకు వాడతారు. The nutmeg tree gives two spices, nutmeg itself and mace. జాజికాయ కాసే చెట్టుకి 2 స్పైసెస్ వస్తాయి. అవి ఏంటంటే జాజికాయ, జాపత్రి. జాజికాయ ఏమో సీడ్ లాగా ఉంటుంది, దాని చుట్టూతో ఉండే కవరింగ్ లాగేమో
జాపత్రి ఉంటుంది. Spice mixes. Each home uses a different proportion of various spices to give its food a unique flavor. ఒక్కొక్క ఫుడ్కి ఒక్కొక్క స్పెషల్ ఫ్లేవర్ రావడానికి మనం వేసే స్పైసెస్ రేషియో అనేది వేరువేరుగా పెడతాం. కిచిడీలో 2 లవంగాలు వేస్తే బిర్యానీలో 4 లవంగాలు వేస్తాం. అలానే వేరే స్పైసెస్ కూడా డిఫరెంట్ రేషియోస్లో వేస్తాం. Let's take a look at some common spice blends used across the world. వరల్డ్లో యూస్ చేసే కొన్ని కామన్ స్పైస్ మిక్సెస్ని తెలుసుకుందాం. Chinese 5 spice: star anise, cloves, Chinese cinnamon, also called cassia, Sichuan peppercorns and fennel seeds. Middle Eastern Baharat: black pepper, coriander seeds, paprika, cardamom, nutmeg, cumin seeds, cloves and cinnamon. Bengali Punch foreign: fenugreek seeds, also called methi, nigella seeds, also called kalonji, cumin seeds, also called jeera, fennel seeds, also called sawn. Japanese shichimi togarashi: red chili peppers, Japanese peppercorns, roasted orange peel, black and white sesame seeds, hemp seeds, ground ginger, poppy seeds and seaweed. Medicinal spices of India. Apart from contributing to the vibrant flavors of Indian cuisine, some spices are also consumed for their medicinal properties. మన వంటకాలకు మంచి టేస్ట్ తేవడమే కాకుండా కొన్ని స్పైసెస్ని మనం వాటి ఔషధ గుణాలు బట్టి కూడా వాడతాం. Turmeric, also called haldi. Curcumin, which is an anti-inflammatory drug, is extracted from turmeric. In homes, turmeric is often combined with honey and dried ginger and used to soothe coughs. పసుపు కొమ్ముల నుంచి కొన్ని ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ ద్వారా కర్క్యూమిన్ అనే మందుని తీస్తారు. అది నొప్పుల్ని వాపుల్ని తగ్గిస్తుంది. మనకు దగ్గు వచ్చినప్పుడు కూడా పసుపు, శొంఠి, తేనె కలుపుకొని తాగితే దగ్గు తగ్గిపోతుంది. Cumin seeds, also called jeera. Cumin helps with digestion and provides iron to the body. జీలకర్ర మన అరుగుదలకు ఉపయోగపడుతుంది. మన ఎదుగుదలకు కావాల్సిన ఐరన్ని మన బాడీకి అందిస్తుంది. Cardamom, also called elaichi. Green cardamom is chewed to keep bad breath at bay and aid digestion. ఇలాచీని యాలకులను కూడా అంటారు. ఇది నవిలితే నోట్లోంచి బ్యాడ్ స్మెల్ రాదు. ఇంకా ఇది అరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. Cloves, also called long. Cloves and clove oil are used to treat toothaches. లవంగాల నూనె పంటి నొప్పిని తగ్గిస్తాయి. Fenugreek, also called methi. Fenugreek is great for diabetics and is also used as a dietary supplement for cramp. మెంతులు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి, కండరాల నొప్పులు తగ్గించడానికి ఉపయోగపడతాయి. Asafoetida, also called hing. Asafoetida is used along with bishop seed, also called ajwain, to manage flatulence. ఇంగువ, వాము కలిపి తీసుకుంటే కడుపులో పట్టేసిన గ్యాస్ అంతా పోతుంది. Chilli, also called mirchi. Chilli is a great source of vitamins A and C. మిరపకాయల నుండి మనకి విటమిన్ ఏ, సి లభిస్తాయి. Fennel seeds, also called sones. These seeds are often used as a digestive after meals. ఏదైనా ఫుడ్ తిన్నా కరగడం కోసం సోంపు వేసుకుంటాం. Mustard seeds, also called rye. Mustard is anti-inflammatory and has wound healing properties. ఆవాల్లో వాపులు తగ్గించి నొప్పులు తగ్గించే గుణాలు ఉంటాయి.